సో గైస్ ఇప్పుడు మా ప్రణవ్ గాడికి అంటే లాస్ట్ టైం ఆల్రెడీ లైవ్లో చెప్పాను కదా పిల్లి గీరిందని. సో దాని టీటీ కోసం వెళ్తున్నాం. ఎక్కడ గీరింది చూపిస్తా. చేతి మీద అది ఇక్కడ 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 గీరింది. అది కూడా చిన్న స్క్రాచ్ కార్డు మరీ ఇచ్చేస్తున్నాడు. సో చూద్దాం మరి ఏమంటారు ఏంటో డాక్టర్. ఇది ఎన్నో డోస్ కదా? 3rd డోస్ కదా? పాపం ఏం మాట్లాడలేకపోతున్నాడు ఒక దెబ్బకి. పాపం చాలా 3 డోస్, ఇది 3వ డోస్ కాబట్టి. సో అక్కడ అసలు మ్యాటర్ వేరే ఉందన్నమాట. అదేంటన్నది మీకు తర్వాత అర్థమవుతుంది. వాడు ఎక్కడ ఏం పనులు చేస్తున్నాడు, హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఎవరిని గోకడం కోసం వెళ్తున్నాడు అన్నది తెలుస్తుంది. చూడు ప్రణవ్ ఇచ్చుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇంజెక్షన్ చేసే వాళ్ళు ఉన్నారో లేదా అని అయితే వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి మాక్సిమం స్టాఫ్ అవైలబిలిటీ ఉండదు. లేకపోతే చచ్చినట్టు ఎమర్జెన్సీ వాడికి వెళ్ళాలి. ఎస్, మేము ఊహించినట్టే అయిందనమాట. ఈరోజు సండే కాబట్టి లేరు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం ఇంకా ఎమర్జెన్సీ వాడికి అయితే వెళ్ళాలన్నమాట. సో మొత్తం చూసారు అసలు ఎన్ని మందులు ఉన్నాయో. ఇదే మెడికల్ షాప్. 1 సెకండ్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. వీడు చూడండి వ్యాక్సిన్ తీసుకోరా అంటే వెనక తిరిగి గుంట బాగుంది అంటున్నాడు. ఆ అమ్మాయి కనుక తెలుగు వచ్చి ఉంటే గుంటలో పడేసి మరీ ఉరికిచ్చి కొడుతుంది. దేవుడా నాకు ఒకటే కోరిక, అదేంటంటే వీడికి ఇంజక్షన్ చేసేవాళ్ళు మటుకి అబ్బాయి చేయాలి, ఈసారి అమ్మాయి అయితే చేయకూడదు. ఇదిగోండి మొత్తానికి వ్యాక్సిన్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వాడికి అయితే వెళ్ళాలి. అంటే లోపల వీడియో పర్మిషన్ లేదన్నారు అనమాట. సో అందుకని సో ఇది గట్టి పొడిచి పడగొట్టారు. సో చాలా నెక్స్ట్గా ఉన్నట్టుందిగా. ప్లస్ వీడికి కావాల్సిన వాళ్ళు కూడా లోపల కనపడలేదు. అందుకే డిసప్పాయింట్మెంట్ లో ఇక అట్లా బాధపడుతూ అట్లా ఉండిపోయాడు. చూసారా అంత డిసప్పాయింట్ అయిపోయాడు. హాస్పిటల్ మీద పగబట్టేసాడు. హాస్పిటల్ వెళ్ళాను, నర్సులు ఉంటారు, గొంతులు బాగుంటారు, చూద్దాం సైడ్ కొట్టేద్దాం ఈసారి ఇన్సైడ్ పక్కా అనుకున్నా. అబ్బాయిలు ఉన్నారు, గట్టిగా పొడిస్తాడు బాబు. దొరికాడు, వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ.